శరణు గణేశ శరణాలయ్యా ముచి ముచి గణపయ్య ముచ్చగరపయ్య శరణు గణేశ శరణాలయ్యా గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా శరణాలయ్యా పంచగిరి వాసునికి తోడు ఉన్నవయ్యా పంబనది తీరాన వెలుగుతున్నవయ్యా गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय चंद्राय श्री गणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्री गणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मनि गानोस्तुखाय गानवत्ताय गानोस्तुखमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरुविगुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि
సేవా గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 7వ రోజు పూజా కార్యక్రమాల్ని అందుకుంటున్నటువంటి సేవా గణపతికి ఘనంగా భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఆ సేవా గణపతి యొక్క అనుగ్రహాన్ని మనమందరం కూడా అందుకోవాలి అంటే, ఆ సేవా గణపతి యొక్క అనుగ్రహాన్ని మనం స్వీకరించాలి అంటే, ఆ సేవా గణపతిని మనసు పెట్టి భక్తితో ఆటపాటలతో కొలిచినప్పుడు ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. ఆ విధంగానే సేవా గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 7వ రోజు సేవా గణపతి వద్ద ఈ యొక్క భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చక్కటి ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా ఆ సేవా గణపతి యొక్క పాటతో మనందరినీ కూడా గానామృతంలో ఓలాడించినటువంటి చిరంజీవి సంజీవ్ భాస్కర్ కి అభినందనలు తెలియజేస్తూ మరొక చక్కటి ఆధ్యాత్మిక పాటతో మీ ముందుకు వస్తున్నారు చిరంజీవి సంజీవ్.
రక్షించే సేవా గణపతి, శరణు శరణు భుజగణపయ్య అంటూ ఆ గణనాథుని కీర్తించినటువంటి సంకీర్తన మనందరికీ కూడా ఆ గణనాథుని ఆశీస్సులు అందాలని కోరుకుంటూ మరొక చక్కటి పాటతో మీ ముందుకు వచ్చేస్తున్నారు చిరంజీవి భాస్కర్. Shade
గణములకు అధిపతి ఆ సేవా గణపతి మహాగణపతి. ఎంత ఆరాధించినా తనివి తీరని ఆనందం, నయనానందకరం. సేవా గణపతి రూపాన్ని చూస్తుంటే మనసు ఆహ్లాదకరమైనటువంటి శోభాయానంగా నిలుస్తుంది. అలాంటి ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా ఈరోజు సేవా గణపతి ఉత్సవ కమిటీ 7వ రోజు భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని భక్తులందరినీ కూడా నయనానందంలో శోభాయానవనంగా ముందుకు నడిపిస్తూ ఉంది ఈ భజన కార్యక్రమం. మరో చక్కటి ఆధ్యాత్మిక పాటతో మీ ముందుకు వస్తున్నాడు చిరంజీవి సత్యం. మహాకనక దుర్గా అంటూ మీ ముందుకు గట్టిగా చప్పట్లతో సంజీవుని ఆహ్వానిద్దాం. शिवानंद चरिता महाकनक दुर्गा विजय कनक दुर्गा पराशक्ति ललिता शिवानंद चरिता शिवंकरी शुभंकरी पूर्ण चंद्र गदाधर ब्रह्म विष्णु महेश्वर सृष्टिंచిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఇంద్రకీలగిరిపైన వెలిసెను కృతయుగములోన గుంటపైన అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుడి పేరిన విజయవాడ అయినది నగరము జగములన్నీ పలుకగా కనక దుర్గకైనది స్థిర నివాసము మిలిమి బంగారు పసుపు కలగలిగిన విఠలము కోటి కోటి ప్రభాదాల రుణమయే కుంకుమ అమవలసపడి అడిగి ధరించిన కృష్ణమే నీ ముక్కు పుడగా ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే రూపం ముప్పటి దేవతలందరికీ महाकनक दुर्गा विजय कनक दुर्गा पराशक्ति ललिता शिवानंद चरिता. నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాల్చిన కనక దుర్గాదేవి భవబంధాలను బాపే బాల త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనులకందించే దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గాన మొసగు వేదమయీ సరస్వతి ఆయురారోగ్యాలు భోగ భాగ్యములు ప్రసాదించే మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర
అనేటువంటి పాటను ఆలపించిన సందీప్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అమ్మల కన్నా అమ్మ జన్మనిచ్చిన తల్లి అయితే ఆ తల్లి రుణానుబంధం ఎలా తీర్చుకుంటాము పాడేటువంటి మరొక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పాటతో మీ ముందుకు వస్తున్నాడు చిరంజీవి భాస్కర్. గట్టిగా చెప్పడంతో స్వాగతాన్ని పలుకుతాం.
వ్యాధులను బాపే విఘ్నేశ్వరుడు, సకల సంపదలను ప్రసాదించే సేవాగణాలు. అనునిత్యం కూడా సేవాగణాలని ఆరాధించిన, తలించిన మనసు మైనానందంగా ఉంటుంది. అలా 7వ రోజు పూజలు అందుకున్నటువంటి సేవా గణపతికి ఈరోజు సేవా గణపతి ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహిస్తున్నటువంటి భజన కార్యక్రమాన్ని మనం అందరం కూడా వీక్షిస్తూ ఉన్నాము. అమాంతం సమయం ఏమాత్రం కూడా మనకి తెలియట్లేదు. అంటే ఆ సేవా గణపతిని ఏ విధంగా మనం కీర్తిస్తున్నాం, భజిస్తున్నామో ఈ పాటలు వింటే మనసు పులకరించిపోతుంది. అలాగే కొడుకి పాటలు విన్నప్పుడు తండ్రి పాటలు కూడా వినాలి. అలా శ్రీమంజునాథ మూవీ నుంచి ఓం మహాపురాణ దీపం అంటూ మీ ముందుకు వస్తున్నారు చిరంజీవులు సంజీవ్ భాస్కర్. గట్టిగా చెప్పడంతో వారికి ఆహ్వానాన్ని పలుకుతాం.
ఆ కైలాస పరమశివుడే ఆనందించేటువంటి అద్భుతమైనటువంటి పాట. ఆ పాటలు మనమందరం కూడా పరవశం పొందాము అనే విధంగా ప్రతి ఒక్క భక్తుడి చేతులు పైకి లేపి మరి చప్పట్లు కొడుతున్నారంటే ఆ పాట యొక్క గొప్పతనం మనందరినీ కూడా ఆధ్యాత్మిక వైపు నడిపించే విధంగా ఉంది. మరి పాటను అనిపించినటువంటి ఇరువురు చిరంజీవులకి అభినందనలు తెలియజేస్తూ మరో చక్కటి పాటతో మీ ముందుకు వస్తున్నారు చిరంజీవి సంజీవ. చిగురించు మోహన గాన
పిలిచిన భావం తెలిసిన భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఎలా అంటే ఇదిగో ఈ సంగీతం ద్వారానే. సంగీతంలో ఆ భగవంతుని ఎలా పిలిచినా తన బిడ్డగా ఆలించి లాలించి పాలించే భగవంతుడు ఎవరు అంటే అదిగో కనబడే ఆ సేవా గణపతి. మరొక చక్కటి పాటతో మీ ముందుకు వచ్చేస్తున్నాడు చిరంజీవి భాస్కర్. గట్టిగా చెప్పడంతో స్వాగతం. ప్రాయమరి మాయని మధుకా
హృదయ రవి కిరణం విరిసినది భూభర జగతిని ఆదరిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలని ఆదరిత ప్రియ కమలం విరిసినది. సేవా నిరవధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి భజన కార్యక్రమం అమాంతం భక్తులందరినీ కూడా భక్తి సాగరంలో ఓలాడిస్తూ ఉంది. కోరికలు తీర్చే సేవా గణపతి ఈ మహాగణపతి దాదాపు ప్రతిరోజు కూడా భక్తి భావము శ్రద్ధతో ఇక్కడ వచ్చేటువంటి భక్తజనులందరూ కూడా పూజా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, మరోవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజానికి ఒక దిక్సూచిగా ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు వెళుతుంది. దానిలో భాగంగానే ఆధ్యాత్మిక కార్యక్రమాల పరంపరలో ఈ మహాగణపతి సేవా గణపతి ఉత్సవ కమిటీగా ఏర్పడి 3వ వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటుంది. ఇప్పుడు రామ్ సీతారాం అంటూ మీ అందరినీ కూడా ఆ రామామయంలో ముంచెత్తడానికి మీ ముందుకు వచ్చేస్తున్నాడు చిరంజీవి సంజీవ్. గట్టిగా చెప్పళ్లతో తనకి ఆహ్వానాన్ని పలికిద్దాం.
జై శ్రీరామ్. ప్రపంచానికి మూలం అమ్మ. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే
ప్రపంచంలో వెతికినప్పుడు కనపడేటువంటి దైవం తల్లి. ఆ తల్లి తర్వాతే ప్రపంచం, ఆ ప్రపంచం తర్వాత మళ్ళీ కనపడేది సూర్య భగవానుడైతే ఆ సూర్యుడిలో కూడా వెతుకుతే అమ్మనే కనపడుతుంది. అందుకే సూర్య చంద్రులతో సమానంగా భావిస్తాం తల్లిదండ్రులు. సో అలాంటి అమ్మ గొప్పతనాన్ని మనందరికీ కూడా చవి చూపించడానికి మీ ముందుకు వచ్చేస్తున్నాడు చిరంజీవి భాస్కర్. గట్టిగా చెప్పడంతో తనకి ఆహ్వానాలు పలుకుదాం. 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది ఊడిగం నీకు చేసినాది ఊడిగం నీకు చేసినాది ఉపవాసం ఉన్నది అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తెలుసుకో అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తెలుసుకో 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది ఊడిగం నీకు చేసినాది ఊడిగం నీకు చేసినాది ఉపవాసం ఉన్నది అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తలచుకో అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తలచుకో కడుపులో తన్నిన కంటికి రెప్పలే చూసెరా కడుపులో తన్నిన కంటికి రెప్పలే చూసెరా నిదురలో కదిలించిన తన నిదురనే బలి చేసెరా ఉత్తరాలు ఊడిపడలేరు ఉత్తరాలు ఊడిపడలే పురిటి బాధలు నువ్వు పడలే అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తలచుకో అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తలచుకో దేవుడెక్కడు లేడురా అమ్మా 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 దేవుడెక్కడు లేడురా వాడమ్మలో ఉన్నాడురా అమ్మ కాళ్ళకు మొక్కరా ఆ పైన దేవుడి దిక్కురా అమ్మలోటు ఎవరు తీర్చదురా అమ్మలోటు ఎవరు తీర్చరు అమ్మ దీవెన నిన్ను నడుపును అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తలచుకో అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక
తలచుకో బయటపడ్డ రోజు తలచుకో బయటపడ్డ ఆ రోజు తలచుకో. నవమాసాలు మోసి కనీ పెంచినటువంటి తల్లిదండ్రులు ఈరోజు సమాజం వృద్ధాశ్రమాల్లో వదిలిస్తూ ఉంది. ఇది ప్రతిరోజు కూడా ఇలాంటి వృద్ధాశ్రమాలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. వీటిని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే యువతగా, సమాజంలో ఉన్నటువంటి మనుషులుగా మనందరి మీద ఆధారపడి ఉంది. అలాంటి తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో పసిపిల్లలుగా భావించి మనం కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కొడుకు కూతులుగా మనందరి మీద ఉంది. కాబట్టి ఈ వినాయక చవితిలో, ఈ నవరాత్రోత్సవాల్లో తల్లిదండ్రుల్ని ఎవరూ కూడా వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టకుండా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని పిల్లలుగా భావించినప్పుడే సమాజం ముందుకు వెళ్తుంది. ఆ భగవంతుడి ఆశీర్వచనాలు కూడా మనందరి మీద ఉంటాయనేసి పాట ద్వారా సమాజంలో ఒక మార్పు వస్తుంది అనేసి ఆకాంక్షిస్తుంది సేవా గణపతి ఉత్సవ కమిటీ. అలాగే చివరిగా లాలి పాట అమ్మ పాడితే ఎలా ఉంటుంది? మరి దేవుడికి కూడా లాలి పాట పాడితే దేవుడు నిద్రిస్తాడు, తిరిగి మళ్ళీ కరుణించడానికి, ఉదయాన్నే పూజలు అందుకోవడానికి మనమందరి ముందుకు వస్తాడు అనేసి ఆకాంక్షిస్తూ మీ ముందుకు వచ్చేస్తున్నారు చిరంజీవులు సంజీవ్ భాస్కర్. గట్టిగా చెప్పలతో వారికి ఆహ్వానాన్ని పలికేస్తారు. చల్లగా క్షేమించు లాలి జోలాలి, వేటతో విసిరికు పూజలు చేసే వేళ తల్లిలో నిదురించు లాలి జోలాలి. జగతి నేల తల్లికి కన్న బిడ్డనేగా కలల తేలిపోవమ్మా నన్ను వెన్న తల్లి. చల్లని మల్లెలతో పూయల కట్ట మాట చల్లగా క్షేమించు లాలి జోలాలి. తల్లి శైలిస్తే జోలాలి పాడిగా ఎన్నినాల పుణ్యమో వివరం దొరికినే, ఆనందం పొంగెనమ్మా వెలువలె కన్నులా. దేవి మహాదేవి సేవ చేయగలది, పాదం నీ పాదం సంతోషాలు కలిగించునే. చల్లని మల్లెలతో ఎలకట మాత చల్లగా శయనించు లాలి జోలాలి. కొలుదలందించి తినిపిస్తే వేడుకగా, భువనం పులకించి మరచున మాకని. మదిలో వెదనీకు వినిపిస్తే చాలుగా, వెదనే కనిపెట్టి మోక్షించే మాటలుగా. దేవి
మహాదేవి నీ దివెన చనునమా నీవే మా సర్వం అని నమ్మిన పరమా చల్లని మల్లెలతో ఎలకట మాత చల్లగా శూలాలి జోలాలి వేటతో విసిరికు పూజలు చేసే వేళ తల్లి శూలాలి జోలాలి ఈ జగతి నేల తల్లికి కన్న బిడ్డ నీవేగా కలల తేలిపోవమ్మా మనుగన్న తల్లి చల్లని మల్లెలతో ఎలకట మాత చల్లగా శూలాలి జోలాలి సేవా గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 3.5 గంటల సుదీర్ఘకాలంగా భజన కార్యక్రమం కొనసాగినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాము. ఆ సేవా గణపతి అనుగ్రహాన్ని మనం అందరం కూడా అందుకోవాలి. పార్వతమ్మ ఒడిలో ఆ సేవా గణపతి పాటతో నిద్రోతున్నట్టు మనం అందరం కూడా ఊహించుకుంటూ భజన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గాయకులకి అలాగే ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్త జనోహానికి సేవా గణపతి ఉత్సవ కమిటీ పక్షాన అలాగే మా కార్యవర్గ సభ్యులందరి పక్షాన కూడా ధన్యవాదాన్ని తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు. యాత్రపూర్వే సాధ్యాసంత దేవాః ఓం రాజాధిరాజాయ వై సాహినే నమో వై శ్రవణాయ కుర్మహే సవే కామన్ కామస్య కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యమోర్జం స్వరాజ్య వైరాజ్యం భారవేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సౌందర్యాయ ఈశా సర్వభౌమ సర్వాయుషా సదా పదార్థ పృథ్వీ సముద్ర పర్యాంతాయే కరానది సదా ప్రేష శ్లోకో ధీయతో మరుతః ఆవిశతగ్రామే విశ్వే దేవాసభాయితి దిగంబరాయ దిమహే తన్నో సాయినాథ్ ప్రచోదయాత్. गणेश जय गणेश देवा जय गणेश जय गणेश देवा माता जागी पार्वती पिता महादेव माता जागी पार्वती पिता महादेव जय गणेश देवा जय गणेश देवा माता जागी पार्वती सीता महादेव माता जागी पार्वती सीता महादेव एक दंत दयावंत चारु भुजाधारी 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 माथे पर तिलक सोहे मूष की सवारी माथे पर तिलक सोहे मूष की सवारी पान चढ़े फूल चढ़े और चढ़े मेवा पान चढ़े फूल चढ़े और चढ़े मेवा नटवन का भोग लगे संत करे सेवा नटवन का भोग लगे संत करे सेवा जय गणेश देवा जय गणेश देवा माता जानी पार्वती पिता महादेवा माता जानी पार्वती पिता महादेवा अंधे को आँख दे तो निर्धन को काया अंधे को आँख दे तो निर्धन को काया भांजन को पुत्र दे तो निर्धन को पाया भांजन को पुत्र दे तो गोलन को खाया एक दंत दयावंत चारु भुजाधारी एक दंत दयावंत चारु भुजाधारी माथे
पर तिलक सोए मूष की सवारी, माथे पर तिलक सोए मूष की सवारी। जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की